ఇంత తాగి ప్యాకెట్లు మంచోడు. ఏదిరా నీ కులం, ఏంట్రా నీ మతం? మతం నీదిరా, కులం మాదిగరా. మతం నీదిరా, కులం మాదిగరా. మనిషిని కాదంటారా, మమ్మంటారా అని వాళ్ళంటారా. మతం నీదిరా, నిపుణులు చంపి నా పేరేమో తెలుసా? నా పేరే దండోరేసే మాది కక్కయ్య. ఈరోజు ఈ ఊళ్ళో అంతా వెళ్ళి పనుకుండేసినారు. నా రెడ్డి గోరు, నా కన్నం గోరు, ఓడోడో ఊడి పెద్దలంతా షేడే స్వామి. ఓడోడో ఊడి పెద్దలంతా షేడుకొని పోలేరమ్మ గుడి కాడ జాతర బట్టి వసూలు చేయమన్నారు ఈ కక్కయ్యని. రెడ్డిగోరి కన్నంగోడి దగ్గర జాతర బట్టి వసూలు చేసి ఇంకెవరు ఉన్నారు? నా కులదేవత బ్రహ్మంగారు ఉన్నారు. వాడి దగ్గరికి పోతే, స్వామి జాతర బట్టి డబ్బులు ఏంది బ్రహ్మంగారికి? నా దగ్గర లేదురా కానీ పేదవారనే బ్రహ్మంగారు. మళ్ళీ రెడ్డిగోరి ఎంచుకొచ్చేస్తే, స్వామి బ్రహ్మంగారి దగ్గర జాతర బట్టి డబ్బులు లేదంట అని చెప్తే, ఆ ఊళ్ళో ఉండే కర్ణంగోరు రెడ్డిగోరు ఒప్పుకోలా. బ్రహ్మంగారి దగ్గర కూడా జాతర బట్టి డబ్బులు తెస్తేనే పోలేరమ్మ జాతర జరిగేదానికండి. బ్రహ్మంగారు నేరుగా పోలేరమ్మ గుడి కాడికి వచ్చేసి, గుళ్ళో ఉండే పోలేరమ్మ, రాతిబొమ్మ, గంగమ్మ, రెడ్డిగోర తాగే ఒక చుట్టుకు నిప్పుదమ్మన్నారు. గుళ్ళో ఉండే రాతిబొమ్మ అగ్ని పెత్తలు తెచ్చిపెట్టేది. అదేమి చిత్రం అయ్యేమో కానీ గుళ్ళో ఉండే పోలేరమ్మ పైకి లేచి నడుస్తూ వచ్చి ఈ రెడ్డిగోర తాగుతాండే ఒక చుట్టుకు నిప్పు తెచ్చిపెట్టింది పోలేరమ్మ.
అప్పుడు పోలేరమ్మ ఎక్కువ బ్రహ్మంగారు ఎక్కువ అమ్మా ఓ తూగే అమ్మా చెప్పు పెద్దమ్మా. మా వదిన ఎక్కడ బా? చెప్పు పెద్దమ్మా మా వదిన ఎక్కడ? బ్రహ్మంగారు ఎక్కువ బ్రహ్మంగారు మహిమతోనే కదా గుళ్ళో ఉండే రాజబొమ్మ అగ్నిపెత్తుకొని వచ్చి పెట్టింది అప్పటి నుంచి ఎక్కడ చూసినా యాడ చూసినా నా బ్రహ్మంగారి మాటే నా బ్రహ్మంగారి పాటే ఏ బుడ్డు తనలో అమ్మయ్యా తగ్గిపోయారు లెఫ్ట్ సైడ్ ఇక జోబులు అనుకోండి. బ్రహ్మంగారు ఏం చెప్తాను సిద్ధయ్య కోరుతో పోయితమని. అరే సిద్ధయ్య దేవలాల కింద మీ టెంకాయలు కొట్టేది ఎందుకు దేవుళ్ళంతా మన కడుపులో ఉండారని చెప్తా ఉండే మన కడుపులో దేవతలు ఉంటారా నా పుట్ట పడుచుకుంటే నేను చచ్చిపోతాను